హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఇప్పటిదాకా మనం 10th క్లాస్ ఇంటర్మీడియట్ అన్నీ చూడడం జరిగింది ఇంతకుముందు సెషన్స్లో. ఈ సెషన్లో ఏం చేస్తున్నామంటే ఏపీ టెట్కి సంబంధించిన పేపర్స్ అనేటివి ఇప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం. ఏపీ టెట్ 2018లో జరిగిన పేపర్స్లోంచి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్కు సంబంధించిన పేపర్స్ అనేటివి చేయబోతున్నాము. సో డిఎస్సి అభ్యర్థుల కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. డిఎస్సి ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది, అదిగాక జంబో డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ పేపర్స్ నుంచి జరిగిన క్వశ్చన్ పేపర్స్ నుంచి వచ్చిన మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీకోసం సాల్వ్ చేయడం జరుగుతోంది ఇక్కడ. సో ఏపీ టెట్ 2018 జరిగిన పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన పేపర్ 2 పేపర్లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ను మాత్రమే తీసుకొని క్వశ్చన్ నెంబర్ 91 టు క్వశ్చన్ నెంబర్ 114 ఇక్కడ చేయడం జరిగింది, మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత సెషన్లో ఇంగ్లీష్ కూడా మీకోసం ఈ పేపర్లో జరిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్గా మ్యాథ్స్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 91 టు క్వశ్చన్ నెంబర్ 114 వచ్చేసి మ్యాథ్స్కు సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు. షిఫ్ట్ 2లో జరిగింది ఇది. 15/6/2018 షిఫ్ట్ 2 పేపర్లోది ఇది. ఈ పేపర్లో మ్యాథ్స్ వచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది లాగరిథం సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. ది వాల్యూ ఆఫ్ లాగ్ 25 బేస్ 125. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఎలా చేయాలనేది చూద్దాం. లాగ్ 25 ఏం రాయొచ్చు అంటే 5² రాయొచ్చు. 125ను 5³ రాయొచ్చు. లాగ్ 25 5 5 25 5³ 125. మనకు ఫార్ములా ఉంది, లాగ్ a/m బేస్ a/n ఇస్ ఈక్వల్ టు m/n. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే సింగిల్ లైన్లో ఆన్సర్ అయిపోతుంది. లాగ్ a/m బేస్ a/n ఫార్ములా m/n. అలాగే ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే 2 ఫార్ములా లాగా రాసుకుంటే లాగ్ a/m బేస్ a/n ఫార్ములా అన్నట్లుంది. సో ఆన్సర్ ఈజ్ 2/3 అనేది ఆన్సరు ఆప్షన్ 4. జస్ట్ సెకండ్స్లో పెట్టేసి చూస్తూనే 5² 5³ పైన పవర్ 2 కింద పవర్ 3 2/3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్, 2 రేషనల్ నెంబర్స్ యాడ్ చేస్తే -8 వస్తుందంట. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ -17/9. ఒకటి -17/9, ఇంకొకటి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. రెండింటిని యాడ్ చేస్తే -8 వస్తుంది. -17/9 ఇంకో నంబర్, 2 రేషనల్ నెంబర్స్ యాడ్ చేస్తే -8 వస్తుంది. దెన్ ది అదర్ ఈజ్, ఆ అదర్ ఏదో కనుక్కోవాలంటే ఎక్స్ కనుక్కోవాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -8 -17/9 అటు సైడ్ పంపిస్తే +17/9. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 8s are -72 + 17 / 9. సబ్ట్రాక్ట్ చేస్తే 72లోంచి సో దిస్ ఈజ్ -55 / 9 అవుతుంది. 7 6లో 1 పోతే 5 9 6 are 54. 9 6 are 54 పోతే 1 ఉంటుంది. 1/9 -6 1/9. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ సెకండ్ అంటే 91 92 రెండు కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్, వితిన్ సెకండ్స్లో చేసేయచ్చు. ఓన్లీ ఇదొక అడిషన్, అంటే ఇక్కడ ఉండే ప్లస్ జ్ఞాపకం మైనస్ జ్ఞాపకం ఇస్తే ప్లస్ అయింది, సబ్ట్రాక్షన్ చేస్తే అయిపోతుంది ఎల్సిఎం చేసి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే మీనింగ్ ఏమి? కామన్ ఎలిమెంట్స్ లేని 2 సెట్స్ ఉన్నాయి. ఏబి అనే 2 సెట్స్, ఇందులో ఉండే ఎలిమెంట్స్ను చూసినప్పుడు ఒక్కటి కూడా కామన్ లేదు. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక క్వశ్చన్ ఏమడిగినాడు? ఏ యూనియన్ బి అన్నీ కలిపి రాస్తే 5 + 3 కామన్ ఏం లేవు కాబట్టి టోటల్ 8 ఎలిమెంట్స్ అవుతాయి. ఏలో ఉండే ఎలిమెంట్స్ బిలో ఉండే ఎలిమెంట్స్ టోటల్ కావాలి. కామన్ ఉంటే ఒకటి సబ్ట్రాక్ట్ అవుతుంది. కామన్ లేవు, ఇవి 5 ఇవి ఒక 3, ఒకటి కూడా కామన్గా లేదు కాబట్టి 5 + 3 టోటల్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 8. 8తో పోయే 2 డిజిట్ నెంబర్స్ కావాలి. 2 డిజిట్స్ నెంబర్స్లో మనకు చిన్న నెంబర్ ఏది? 10, పెద్ద నెంబర్ 99. కానీ ఇందులో 8 టేబుల్తో పోయేటి కావాలి. సో 10 తర్వాత 8 టేబుల్తో పోయేది ఏదో చూసుకోండి. 8 1s 8 8 2 16. సో దేంతో స్టార్ట్ చేయాలి మనం? 16తో స్టార్ట్ చేయాలి. 8 2s are 16. తర్వాత 8 3s are 24.
ఇలా ఎంతవరకు అంటే లాస్ట్ నెంబర్ ఎంత 99, 8 1s 8, 8 2s 16 అంటే 3 తక్కువ 96, 8 12s 96, 8 2s 8 3s 8 4s ఎంతవరకు 8 12s వరకు ఉన్నాయి. అంటే మొత్తం 2 నుంచి 8 2s నుంచి 8 12s వరకు ఉన్నాయి 2 డిజిట్ నెంబర్స్ అన్నీ చూస్తే. అంటే 2 నుంచి 12 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకోవాలి. 2 3 4 5 6 7 8 9 10 11 ఇంకొకటి 12, టోటల్ ఎన్ని నెంబర్స్ 11 నెంబర్స్ ఉన్నాయి. సో ఎలా చేయాలి బిట్వీన్ కనుక్కునేటప్పుడు 2 నుండి 12 వరకు ఎన్ని ఉన్నాయంటే b మైనస్ a ప్లస్ 1. సో లాస్ట్ నంబర్ మైనస్ ఫస్ట్ నంబర్ ప్లస్ 1, టోటల్ 11 నెంబర్స్ ఉన్నాయి. ఈజీగా చెప్పచ్చు 2 నుంచి 12 వరకు కాబట్టి కౌంట్ అయినా చేసేయచ్చు, లేదా పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు. సో 8 టేబుల్తో పోయి 10 ఉండే ఇట్లా కౌంట్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి చాలా పెద్ద నెంబర్ అయినప్పుడు కష్టం అవుతుంది. ఇవి తక్కువే ఉన్నాయి కాబట్టి ఈజీగా కౌంట్ చేసేయచ్చు మనం ఫింగర్స్లోనే. ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1 వేస్తే మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయో తెలుస్తాయి. 2 నుండి 12 వరకు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 11 ఉన్నాయి. సో 11 నెంబర్స్ వచ్చేసి 2 డిజిట్ నెంబర్స్ 8తో డివిజిబుల్ అయ్యేటి ఉన్నాయి. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 95. If the two zeros of 7x square minus 15x minus k are reciprocal to each other, then the value of k. ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ అంటే ఒకటి ఆల్ఫా అనుకుంటే ఇంకొకటి 1/ఆల్ఫా అనుకున్నాం. 2 రూట్స్ ఉన్నాయంట, ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ అంట. ఒకటి ఆల్ఫా అయితే ఇంకొకటి 1/ఆల్ఫా. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటారు. ఫార్ములా c/a. ఈ రెండు మల్టిప్లై చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా. ఫార్ములా c/a. a b c. c వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మైనస్ k డివైడెడ్ బై a 7. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ k/7. క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 7. సో k ఈజ్ ఈక్వల్ టు -7. k ఈజ్ ఈక్వల్ టు -7 ఆన్సర్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 13,824 ఇచ్చాడు. 13,824కు క్యూబ్ రూట్ కనుక్కోవాలంట. సో క్యూబ్ రూట్ కనుక్కోవడానికి మనకు ఎస్టిమేషన్ మెథడ్ అనేది చాలా ఈజీ మెథడ్ అవుతుంది. ఎస్టిమేషన్ మెథడ్లో ఏం చేస్తామంటే లాస్ట్ 3 డిజిట్స్ను పక్కన తీసుకొని ఓన్లీ చివరి డిజిట్ చూసుకుంటాం. 4 అనేది దేని క్యూబ్గా వస్తుందని చెక్ చేసుకుంటాం. 1 క్యూబ్ 1 లాస్ట్ డిజిట్, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64. చివరిలో చూడండి 4 క్యూబ్ 64 కాబట్టి ఈ 4 క్యూబ్ మాత్రమే చివరిలో 4 వస్తుంది 64. ఇక దాని తర్వాత ఈ 13 అనేది ఎక్కడని చూడాలి. ఇప్పుడు ఉండే దాంట్లో 1 క్యూబా 2 క్యూబా 3 క్యూబా 13 దేని లోపల ఉంది. 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ ఎంత ఉంది 27. అంత పెద్ద నెంబర్ కాదు ఇది. 13 27 కంటే ఇంకా చిన్నదే. 27 వరకు రాలేదు అంటే ఇక్కడే ఉంది. అంటే దీని లోపలే 30 వరకు రాలేదు క్యూబ్, ఇక్కడే ఉంది అంటే 2 24. సో 24 క్యూబ్ కావాలంటే చేసుకోండి. 24 క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది 13,824 వస్తుంది. 24 క్యూబ్ ఈజ్ 13,824. ఇది ఎస్టిమేషన్ మెథడ్ అనేది చాలా ఈజీగా చేసేయచ్చు. లాస్ట్ డిజిట్ చూసుకోవాలి, దేని క్యూబ్లో వస్తుందో చూసుకోండి. తర్వాత ముందుండే నంబరు దేని క్యూబ్ లోపల ఉందో అదే తీసుకోవాలి. అంటే 27 అంటే 27 తీసుకోకూడదు. 27 కంటే చిన్నది దాని పైనే వచ్చేస్తుంది. అంటే 8 2 ఈ పక్క 2 ఇక్కడ 4 24. సో 24 క్యూబ్ చేస్తే మనకు 13,824 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ 97 క్వశ్చన్ అనేది ప్రోగ్రెషన్స్ నుంచి అడిగిన క్వశ్చన్ పెద్దదిగా ఉంది చూడడానికి. తొందరగా చదివేసామంటే మీనింగ్ అర్థమైతే చాలా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఆర్ 10 and 50. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ 10, లాస్ట్ టర్మ్ 50. The sum of n terms of this progression is 480. Sn 480 ఇచ్చాడు. దెన్ ది నెంబర్ ఆఫ్ టర్మ్స్ n కనుక్కోవాలి. Sn ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ l ఇస్ ఈక్వల్ టు 480 ఇచ్చాడు. సో n/2 ఇంటూ a ప్లస్ l 10, a ప్లస్ l యాడ్ చేయండి. ఇక్కడ a ప్లస్ l 10 + 50 ఈజ్ 60. ఇక్కడ తెచ్చి 60 సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇస్ ఈక్వల్ టు 480. 2 1s are 2 30s are పోతుంది. n is equal to 480 divided by 30 చేస్తే సో ది ఆన్సర్ ఈజ్ 16. n is equal to 16. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ చూడండి, సర్డ్స్ నుంచి అడిగిన క్వశ్చన్. ఎక్స్ ఇచ్చాడు, 1/x కనుక్కోవాలి. ఎక్స్ను 1/xని యాడ్ చేయాలి. 1/x రెండు ఒకటేసారి యాడ్ చేసేద్దాం, ఏం అవసరం లేదు, డైరెక్ట్గానే వచ్చేస్తుంది. x ప్లస్ 1/x, x √5 - 2/√5 + 2 ప్లస్ 1/x అంటే రెసిప్రోకల్, పైకి కిందికి రాసుకోవాలి. న్యూమరేటర్ను డినామినేటర్ను న్యూమరేటర్గా రాసుకోవాలి. సో దీన్నే రెసిప్రోకల్ రాశాను, 1/x కాబట్టి దీని రెసిప్రోకల్. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం చేద్దాం. √5 + 2 ఇంటూ √5 - 2 ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఈ రెండు టర్మ్స్ ఇలాగే ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ టైప్ వస్తుంది. √5 - 2 ఇంటూ √5 - 2, √5 - 2 హోల్ స్క్వేర్, √5 + 2 ఇంటూ √5 + 2, √5 + 2 హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ ప్లస్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. a - b హోల్ స్క్వేర్ ప్లస్ a² + b² - 2ab. దీంట్లో అయితే a² + b² - 2ab వస్తుంది. కింది దాంట్లో a² + b² + 2ab వస్తుంది. రెండింటిని యాడ్ చేసినప్పుడు 2a² 2b² వస్తాయి. సో ఈ ఫార్ములా డైరెక్ట్గా రాసుకోవచ్చు మనం. 2 ఇంటూ a² + b², రెండు a² 2 b², 2 ఇంటూ a² √5² ప్లస్ b² 2² డివైడెడ్ బై కింద a + b ఇంటూ a - b. a + b ఇంటూ a - b ఈజ్ a² - b². సో 2 ఇంటూ √5 హోల్ స్క్వేర్ 5, 2 2s are 4, √5 హోల్ స్క్వేర్ 5 - 2 2s are 4. 2 ఇంటూ 5 + 4 9 డివైడెడ్ బై 5లో 4 పోతే 1, 9 2s are 18. సో 18 అనేది ఆన్సర్. ఆప్షన్ 1 కరెక్ట్, 18. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 99. A 5 meters 60 centimeter high vertical pole casts a shadow of 3 meters 20 centimeters. ఒక పోల్ ఉందంట, దాని షాడో. అట్ ది సేమ్ టైమ్ ది లెంత్ ఆఫ్ ది షాడో క్యాస్ట్ బై అనదర్ పోల్, ఇంకో పోల్ ఉంది దాని షాడో. రెండింటి గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఫస్ట్ పోల్ ఎంత, 5 meters 60 centimeters. సో టోటల్గా సెంటీమీటర్స్లో రాసుకుంటే 560 centimeters. దాని షాడో 320 centimeters. ఇక నెక్స్ట్ది 1050 centimeters. దీని షాడో ఎంత అన్నాడు. సో సేమ్ టైం కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ రేషియోస్ ఈక్వల్. 560 డివైడెడ్ బై 1050 ఇస్ ఈక్వల్ టు 320 డివైడెడ్ బై x. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 560 ఇంటూ x ఇస్ ఈక్వల్ టు 320 ఇంటూ 1050. సో x ఈజ్ ఈక్వల్ టు 320 ఇంటూ 1050 డివైడెడ్ బై 560. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 8 4s are 8 7s are 7 1s are 7 150s are 15 4s are 600 centimeters. క్వశ్చన్లో ఏం అడిగాడు, మీటర్స్లో అడిగాడు. 600 centimeters ఈజ్ ఈక్వల్ టు 6 meters. సో 1 meter ఈజ్ 100 centimeter కాబట్టి 600 centimeter ఈజ్ ఈక్వల్ టు 6 meters అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి ఇచ్చాడు. 80 articles 2400. సో 2400కు 80 articles అంటే ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ 30 rupees. ఒక్కొక్క ఆర్టికల్ 30 rupees పడింది. మనం ఏం కనుక్కోవాలా, సెల్స్ దమ్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 16%. దీనిపైన 16% ఎంతో కనుక్కుంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. సో 30 పైన 16%, 48 డివైడెడ్ బై 10 విచ్ ఈస్ ఈక్వల్ టు 4.8 rupees ఎక్కువ. సో 30 ప్లస్ 4.8 విచ్ ఈస్ ఈక్వల్ టు 34.8 rupees. 34.8 rupees అనేది 8 పక్కన ఎన్నైనా జీరోస్ పెట్టుకోవచ్చు పాయింట్ తర్వాత 80. 34.80 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ప్రాబబిలిటీ నుంచి వచ్చింది. 5 కాయిన్స్ ఆర్ టాస్డ్ అట్ ఏ టైం. 5 కాయిన్స్ వేసారు ఒకటేసారి. దెన్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. కాయిన్స్ కాబట్టి కాయిన్స్కి పాసిబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 2n. అదే డైస్ అయితే 6 పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి 6n అవుతుంది. కాయిన్స్ అయితే టోటల్ అవుట్కమ్స్ ఫార్ములా 2n, ఎందుకంటే హెడ్ టెయిల్ రెండే ఉంటాయి కదా. సో 2n. n అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్ని టైమ్స్ కాయిన్ వేశారు? 5 టైమ్స్. 5 కాయిన్స్ 2/5 32. చాలా సింపుల్ చూడండి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ని వచ్చేసి ఇక్కడ రాస్తాము 2n 2/5. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, ప్రాబబిలిటీ. ఒక ప్రాబబిలిటీ, ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎలా ఉంటుందంటే, ఉంటే ష్యూర్ ఈవెంట్ కావాలా లేదా ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబబిలిటీ 0. ష్యూర్ ఈవెంట్ ఖచ్చితంగా జరిగే ప్రాబబిలిటీ 100%. అంటే ఉంటే 0 ఉంటుంది లేదా 1, వాటి మధ్యలో ఏదైనా ప్రాబబిలిటీ ఉంటుంది. 10%, 20%, 0 నుంచి 100% వరకు ఉంటుంది. 0 కంటే తక్కువ ఉండదు, 100% కంటే ఎక్కువ ఉండదు. అంటే నెగిటివ్స్లో ప్రాబబిలిటీ ఉండదు, అండ్ 100% కంటే ఎక్కువ, అంటే 1 కంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఉండకూడదు. అలా లేని పాసిబిలిటీ ఏది ఉందో ఆప్షన్స్లో చూడాలి. ప్రాబబిలిటీ <0 రాంగ్, ఎందుకంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అయినా ప్రాబబిలిటీ 0 అవుతుంది, దానికంటే తక్కువ కాదు. <1 అంటే 100% కంటే ఎక్కువ. ప్రాబబిలిటీ ఎప్పుడు 100% కంటే ఎక్కువ ఉండదు కాబట్టి P(a) <1 అనేది రాంగ్ అవుతుంది. 0కు 1కు మధ్యలో ఉంటుంది, 0, 1 కూడా ఉండొచ్చు అనేది ప్రాబబిలిటీ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏం మిస్టేక్ ఉంది? నెగిటివ్. సో నెగిటివ్ అనేది ప్రాబబిలిటీ ఉండదు కాబట్టి 4th కూడా రాంగ్ అయిపోతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఉంటే 0 ఉండాలి లేదా 1 ఉండాలి, ఆ మధ్యలో ప్రాబబిలిటీ అనేది ఒక ఈవెంట్ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఒక టేబుల్ ఇచ్చేసాడు. 150 అథ్లెట్స్ 110 meters రన్నింగ్. ఏమన్నాడంటే, ది నెంబర్ ఆఫ్ అథ్లెట్స్ హూ కంప్లీటెడ్ ది రేస్ ఇన్ లెస్ దాన్ 14.6 seconds. 14.6 seconds కంటే తక్కువ టైంలో ఫినిష్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 2 + 4 6 + 5 11 11 + 71 82. ఓన్లీ అడిషన్ ఇచ్చాడు ప్రాబ్లమ్. 14.6 seconds కంటే ముందు అయిపోచేసిన వాళ్ళు ఎంతమంది అంటే అన్నీ యాడ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఎందుకంటే 13.8 నుంచి 14 secondsలో అయిపో చేసిన వాళ్ళు 14 to 14.2, ఇది 14.2 నుంచి 14.4. సో అన్నీ యాడ్ చేస్తే 14.6 వరకు టోటల్ ఎంత అవుతుంది? 82. సో 82 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 104, సింపుల్ క్వశ్చన్. రేంజ్ మాత్రం అడిగాడు. రేంజ్ కనుక్కోవాలంటే ఫార్ములా మనకు మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మ్యాక్సిమం అన్నిటికంటే పెద్దది, బిగ్గెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ అని తీసుకోవచ్చు. అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏదో చూసుకోండి. ఇందులో 21 కంటే పెద్దది లేదు. 21 మైనస్ స్మాలెస్ట్ వాల్యూ అన్నిటికంటే చిన్నది 3. సో పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ తీస్తే వచ్చేది రేంజ్. రేంజ్ చూడండి, బిగ్గెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. 21 - 3, 21 పెద్దది, 3 అనేది చిన్నది. 21లో 3 తీసేస్తే 18 వస్తుంది. నెక్స్ట్, ట్రిగ్నామెట్రీ నుంచి ఇచ్చాడు. సైన్ తీటా ఇచ్చేసి సీకెంట్ ప్లస్ టాన్ కనుక్కోమన్నాడు. సైన్ తీటా ట్రిగ్నామెట్రీలో మనకు సైన్ 20/29 అంట. 20 డివైడెడ్ బై, ఇది సైన్ తీటా టాప్లో ఉండేది ABC అనుకుందాం. 29 సార్ 841, 20 సార్ 400, సబ్ట్రాక్ట్ చేస్తే 441 అవుతుంది. 21 సార్ 441. సో ట్రిప్లెట్ ఈజ్ 20, 21, 29 ట్రిప్లెట్ అవుతుంది. 20 సార్ 400, 21 441, స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 29 841 అవుతుంది. AB² + BC² = AC². పైథాగరస్ థీరంను సాటిస్ఫై చేస్తాయి కాబట్టి దీన్ని ట్రిప్లెట్ అంటాము. 20, 21, 29 అనేది పైథాగోరియన్ ట్రిప్లెట్. ఇందులో మనకు అడిగిన క్వశ్చన్ ఏదో చూద్దాం. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా. సీకెంట్ తీటా కాస్క్ రివర్స్ 29 డివైడెడ్ బై 21 ప్లస్ టాన్ తీటా ఈ మధ్యలో ఉండేది 20 డివైడెడ్ బై 21. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ చేస్తే టాన్ వస్తుంది. హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ చేస్తే సీకెంట్ వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే కింద LCM 21, 29 + 20 టోటల్ 49/21. 49 డివైడెడ్ బై 21 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
హైట్స్ అండ్ డిస్టెన్స్ సంబంధించింది ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ క్వశ్చన్. 2 men are on either side of a temple of 30 meters high. 30 meters height ఉండే ఒక టెంపుల్ ఉంది. ఆన్ ఎయిదర్ సైడ్ అంటే ఇటుపక్క అటుపక్క అని, ఎయిదర్ సైడ్ ఇటుపక్క ఒకరు అటుపక్క ఒకరు. 30 degrees యాంగిల్, 60 degrees ఇద్దరు ఉన్నారు. ఒకటి 30 degrees యాంగిల్ చేస్తున్నారు అంటే దూరంగా ఉన్నాడని, ఇంకొక అతను 60 degrees యాంగిల్ దగ్గరగా ఉన్నాడు. సో ఇతను ఏ అనుకుందాం పర్సన్, ఇతను బి అనుకుందాం, మధ్యలో ఉండే సిడి ఇది హైట్. ఏబి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్టెన్స్ మనం కనుక్కోవాలంటే ఒకటి 30 degrees యాంగిల్తో చూస్తున్నాడు, ఇంకొకడు 60 degrees యాంగిల్ ఉందంట ఇక్కడ నుంచి చూస్తే. దెన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 men, వీళ్ళిద్దరి మధ్య ఉండే డిస్టెన్స్ కావాలి. ఈ హైట్ మాత్రం ఇచ్చాడు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇటు పక్క tan అప్లై చేద్దాం. tan 30, tan యాంగిల్ అప్లై చేస్తే tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ దిస్ వన్ ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై, ఇది తెలియదు కాబట్టి x అనుకుందాం, అడ్జసెంట్ సైడ్. tan 30 1/√3 ఈజ్ ఈక్వల్ టు 30/x. క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 30√3. ఇది 30√3. ఇంకా ఇటు పక్కది y అనుకుందాం, ఇది కనుక్కుందాం. tan 60 ఈజ్ ఈక్వల్ టు 30/y. tan 60√3 ఈజ్ ఈక్వల్ టు 30/y. క్రాస్ మల్టిప్లై చేస్తే √3y ఈజ్ ఈక్వల్ టు 30, y ఈజ్ ఈక్వల్ టు 30/√3. సో 30/√3 మనం ఏం చేయొచ్చు అంటే 30/√3ని రేషనలైజ్ చేస్తే √3/√3, 30√3/√3 ఇంటూ √3 3 అవుతుంది. సో ఇట్స్ 10√3. y ఈజ్ ఈక్వల్ టు 10√3. మనకు కావాల్సిన డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్, ఏకు బీకు మధ్య ఉండే డిస్టెన్స్ కావాలి. x 30√3, y 10√3. ఈ రెండు యాడ్ చేస్తే x ప్లస్ y 30 + 10 40√3 ఆన్సర్. 30 + 10 ఎంత ఉంది? 40. షార్ట్ కట్ కూడా ఉంది దీనికి. హైట్ తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ కూడా చేసేయచ్చు. హైట్ 30 ఇంటూ cot alpha + cot beta, cot 60 1/√3, cot 30 √3. సో 30 ఇంటూ కింద √3 వస్తుంది, 1 + √3 ఇంటూ √3 3. సో 30 ఇంటూ 4/√3 అవుతుంది. ఈ √3 పోవాలంటే పైన కింద √3తో మల్టిప్లై చేస్తే 30 ఇంటూ 4√3 డివైడెడ్ బై √3 ఇంటూ √3 3 అవుతుంది. సో 10 4s are 40√3. ఇది షార్ట్ కట్ అప్రోచ్. మీకు కావాలంటే ఈ షార్ట్ కట్ అప్రోచ్ రాసుకోవచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ cot alpha + cot beta ఫార్ములా రాసుకొని చేసేసేయచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ h ఇంటూ cot alpha + cot beta. ఇదైనా అదైనా రాసుకోవచ్చు. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 40√3 అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది పాయింట్స్ DEF ఆర్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అని ఇచ్చినాడు. ట్రయాంగిల్ ABC ఉందంట. మిడ్ పాయింట్స్ DEF, దీంతో కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ABC టోటల్ AB BC CA యాడ్ చేస్తే 16 అవుతుందంట. ఇంకేం అడిగాడు? పెరిమీటర్ ఆఫ్ DEF DEF FD. బాగా గమనిస్తే ఇందులో ఒక ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది. ఇది ఈ రెండు ప్యారలల్ కదా, ఇది ఎగ్జాక్ట్ హాఫ్ మిడ్ పాయింట్ కాబట్టి AF ఎంత ఉందో FB కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంటుంది సేమ్. దీంట్లో హాఫ్ ఉంటుంది, ఈ సైడ్ వచ్చేసి ఇందులో హాఫ్ ఉంటుంది, ఈ సైడ్ ఇందులో హాఫ్ ఉంటుంది. సో టోటల్గా ఓవరాల్గా 16 సెంటీమీటర్స్ ABC పెరిమీటర్ అయితే అందులో హాఫ్ ఉంటుంది DEF పెరిమీటర్. 2 1s are 2 8s are, సో 8 సెంటీమీటర్స్. ఒక ట్రయాంగిల్ పెరిమీటర్ ఎంత ఉందో దాని మిడ్ పాయింట్స్తో జాయిన్ చేస్తే దాని పెరిమీటర్ ఎగ్జాక్ట్గా అన్ని లెంత్లు హాఫ్ హాఫ్ కాబట్టి ఇవి టోటల్లో పెరిమీటర్లో హాఫ్ పెరిమీటర్ DEFకు ఉంటుంది. నెక్స్ట్ ABCD ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే గుర్తు రావాల్సింది సమ్ ఆఫ్ దేర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. ఒకటి ఇచ్చాడు యాంగిల్ A మైనస్ యాంగిల్ C 20 అని. సో ఆపోజిట్ యాంగిల్స్ టోటల్ ఎంత ఉండాలి? 180 ఉండాలి.
సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటూనే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి 180. చూసుకుంటే సిసి క్యాన్సిల్ పోతుంది. 2 యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 200. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 degrees. అడిగింది యాంగిల్ సి. యాంగిల్ ఏలో యాంగిల్ సి తీసేస్తే 20. సో 100లో యాంగిల్ సి తీస్తే 20 వస్తుంది. 100లోంచి 20 తీసేస్తే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 80 degrees. ఏ మైనస్ సి 20, ఏ ప్లస్ సి 180. ముందే సబ్ట్రాక్ట్ చేస్తుంటే డైరెక్ట్గా సి వచ్చేసేది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేస్తే యాంగిల్ ఏ క్యాన్సిల్ పోయి 2 యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 160 ఉంటుంది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 80 డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ లీనియర్ పెయిర్. సో లీనియర్ పెయిర్ అన్నా కూడా 180 degrees. లీనియర్ పెయిర్ ఈజ్ 180. ఒక యాంగిల్ ఇచ్చాడు 61, ఇంకొకటి తెలీదు. ఒకటి 61 ఇచ్చాడు, ఇంకొకటి తెలియదు, ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 61 విచ్ ఈజ్ ఈక్వల్ టు 119. లీనియర్ పెయిర్ అంటూనే టోటల్ 180 కావాలి కాబట్టి వాడు ఇచ్చిన యాంగిల్ తీసేస్తే రిమైనింగ్ యాంగిలే లీనియర్ పెయిర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 110 ట్రయాంగిల్ సంబంధించింది. ఒకటి 5 సెంటీమీటర్స్, ఇంకొకటి 1.5 సెంటీమీటర్స్ ఉందంట. 2 సైడ్స్ ఇచ్చాడు 5, 1.5. సో 2 సైడ్స్ ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ ఎలా కనుక్కోవాలి ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే? సో థర్డ్ సైడ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. థర్డ్ సైడ్ ఎప్పుడు ఏ మైనస్ బికి ఏ ప్లస్ బికి మధ్యలోనే ఉండాలి ఖచ్చితంగా, లేదంటే థర్డ్ సైడ్ పాసిబుల్ కాదు, ట్రయాంగిల్ అనేది వేయలేం. సో ఇది కండిషన్. థర్డ్ సైడ్ కనుక్కోవాలంటే కండిషన్ సి ఆల్వేస్ లైస్ బిట్వీన్ ఏ మైనస్ బి అండ్ ఏ ప్లస్ బి. ఈ రెండు ఇచ్చినట్టు ఏబి 5 మైనస్ 1.5, 5 ప్లస్ 1.5. సో ఇట్ ఈస్ 3.5, 6.5. ఈ మధ్యలో ఉంటేనే ఆన్సర్ కరెక్ట్. 3.5, 6.5 మధ్యలో ఉంటే వాల్యూ అయితేనే థర్డ్ సైడ్ కరెక్ట్, లేదంటే రాంగ్. ఏమన్నాడు? దెన్ ది లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ కెనాట్ బి. ఏది కాదు అన్నాడు, అంటే ఈ మధ్యలో ఉండేది కాకుండా వేరేది ఏదున్నా కూడా కాదని. 3.5, 6.5 మధ్యలో కాకుండా ఉండేది. 3.4 వీటి మధ్యలో లేదు. చూడండి 3.5కి 6.5కి మధ్యలో లేదు. 3.6 మధ్యలో ఉంది. 3.8 మధ్యలో ఉంది. 4.1 ఉంది. ఇంకా లేనిది వాడు అడిగింది లేనిది, జాగ్రత్తగా చూసుకోండి. కెనాట్ బి ఏది ఉండదు, ఏది ఫామ్ కాదు. ఇవన్నీ ట్రయాంగిల్ను ఫామ్ చేస్తాయి. 3.6 ఉన్నా, 3.8 ఉన్నా, 4.1 ఉన్నా వీటి మధ్యలోనే ఉంది కాబట్టి ట్రయాంగిల్ను ఫామ్ చేస్తాయి. ఇక లేనిది 3.4. 3.4 ఉంటే ట్రయాంగిలే ఫామ్ కాదు, ఎందుకంటే ఒక థర్డ్ సైడ్ ఎప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండాలి. సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది థర్డ్ సైడ్ అనే ఫార్ములా నుంచి క్రియేట్ చేసిన ఈక్వేషన్ ఇది. సి లెస్ దాన్ ఏ ప్లస్ బి, సి గ్రేటర్ దాన్ ఏ మైనస్ బి. డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది ఎప్పుడు థర్డ్ సైడ్, సమ్ కంటే తక్కువ ఉంటుంది థర్డ్ సైడ్. సో సి వాల్యూ ఎప్పుడు 3.5కి ఇక్కడ 6.5కి మధ్యలో ఉంటేనే ఈ వాల్యూస్ ఉన్నప్పుడు కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ అవుతాయి, ఇది రాంగ్ అవుతుంది. క్వశ్చన్లో కెనాట్ బి ఫార్మ్డ్ అన్నాడు కాబట్టి 3.4 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ది పాయింట్స్ ఇచ్చాడు, ఇది దేని వర్టిసెస్ అనేది మనం కనుక్కోవాలంట. రాంబసా, రెక్టాంగిలా, స్క్వేరా, ట్రెపీజియమా. సో వీటిలో ఏది అని కనుక్కోవాలంటే ముందు డిస్టెన్స్ ఫార్ములా తెలియాలి మనకు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. 7 మైనస్ 6 1, 1 స్క్వేర్ 1. 3 మైనస్ 1 2, 2 స్క్వేర్ 4. సో ఏబి. అలాగే బీసీ 8 మైనస్ 6 2, 2 స్క్వేర్ 4. 2 మైనస్ 1 1, 1 స్క్వేర్ 1 4. ఫస్ట్ ఏబి చేసాం, తర్వాత బీసీ, తర్వాత సిడి చేద్దాం. 9 మైనస్ 8 1, 4 మైనస్ 2 2 2 ఆర్ 4, టోటల్ 5. తర్వాత డిఏ 2 స్క్వేర్ 4 1, టోటల్ అన్నీ కూడా 5 వచ్చాయి చూడండి. అన్నీ ఈక్వల్ అయితే ట్రెపీజియం కాదు, రెక్టాంగిల్ కాదు, రాంబసా స్క్వేరా చెక్ చేయాలి. రాంబసా స్క్వేరా చెక్ చేయాలంటే డయాగోనల్స్ చేస్తే సరిపోతుంది. డయాగోనల్స్ ఈక్వల్ అయితే స్క్వేర్ అవుతుంది, ఈక్వల్ కాకపోతే రాంబస్ అవుతుంది. డయాగోనల్స్ ఏసి 7 మైనస్ 8 1 స్క్వేర్ 1, 3 మైనస్ 2 1 స్క్వేర్ 1. బీడి 6 9, 3 స్క్వేర్ 9,
1 4 4 3 స్క్వేర్ 9 9 9 18. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇట్ బికమ్స్ ఎ రాంబస్. అన్ని సైడ్స్ ఈక్వల్ కానీ డయాగోనల్స్ ఈక్వల్ లేవు. డయాగోనల్స్ ఈక్వల్ లేవు కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం మనం? రాంబస్ అని పిలుస్తాం. ఇక నెక్స్ట్ చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పాలి. ఏ క్వాడ్రెంట్లో ఉంది పాయింట్ అడిగాడు. క్వాడ్రెంట్స్ మనకు తెలిసిందే, రెండు పాజిటివ్స్ ఇక్కడ, ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, వై యాక్సిస్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రెంట్, ఎక్స్ యాక్సిస్ నెగిటివ్, వై యాక్సిస్ పాజిటివ్ సెకండ్ క్వాడ్రెంట్, రెండు నెగిటివ్ థర్డ్ క్వాడ్రెంట్, ఎక్స్ పాజిటివ్ వైలో నెగిటివ్ ఫోర్త్ క్వాడ్రెంట్, పాజిటివ్ నెగిటివ్. సో పాజిటివ్ నెగిటివ్ ఏ క్వాడ్రెంట్? ఎక్స్లో పాజిటివ్, వైలో నెగిటివ్ ఫోర్త్ క్వాడ్రెంట్. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ క్వాడ్రెంట్. 113. ది డిఫరెన్స్ ఆఫ్ సర్కంఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా 2πr మైనస్ రేడియస్ ఆర్. డిఫరెన్స్ ఆఫ్ సర్కంఫరెన్స్ అండ్ రేడియస్, సర్కంఫరెన్స్ 2πr అండ్ రేడియస్ ఆర్ ఈజ్ 111. మనం కనుక్కోవాల్సిన డయామీటర్. ఈ రెండిట్లో కామన్ ఆర్ కామన్ తీస్తే 2π - 1 ఇజ్ ఈక్వల్ టు 111. 2π 2 × 22/7 -1 ఆర్ ఇంటూ 44 / 7 - 1 ఇజ్ ఈక్వల్ టు 111. ఎల్సిఎం చేస్తే 44 - 7, 44లో 7 తీసేసేయండి, 37/7 ఇజ్ ఈక్వల్ టు 111 ఇంటూ 7/37. 37 1s are 37 3s are క్యాన్సిల్ అవుతుంది. రేడియస్ ఇజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. కానీ అడిగింది రేడియస్ 21 సెంటీమీటర్స్ వచ్చింది, కానీ అడిగింది ఏమి? డయామీటర్. సో డయామీటర్ ఇజ్ ఈక్వల్ టు 2 times రేడియస్. 21 2s are 42 సెంటీమీటర్స్. చూడండి, దీని నుంచి రేడియస్ కనుక్కున్నాం, రేడియస్ 21 వచ్చింది, డయామీటర్ కావాలి, డయామీటర్ రేడియస్కి డబుల్ కాబట్టి 2 times 21 is 42. ఇక లాస్ట్ క్వశ్చన్ 114. ది వాల్యూమ్ ఆఫ్ ది లార్జెస్ట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ఎ క్యూబ్. ఒక క్యూబ్లోంచి కోన్ కట్ చేశారంట. క్యూబ్లో నుండి ఇలా కోన్ను కట్ చేశారు. అప్పుడు ఈ క్యూబ్కు సైడ్ ఉండేది ఇక్కడ రేడియస్ హాఫ్ అవుతుంది, దీని హైట్ దీని సైడ్ అవుతుంది. క్యూబ్కు ఉండే సైడ్ వచ్చేసి హైట్ అవుతుంది హెచ్, సైడ్లో హాఫ్ వచ్చేసి రేడియస్ అవుతుంది. సో రేడియస్ ఎంత అంటే ఎడ్జ్లో హాఫ్, ఎడ్జ్ ఎంత ఇచ్చాడు? 4.2, 4.2లో హాఫ్, సో 2.1 సెంటీమీటర్స్ రేడియస్. హైట్ ఆఫ్ ది కోన్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్స్. మనకు కావాల్సింది ఏమి ఇక్కడ? వాల్యూమ్ ఆఫ్ ది లార్జెస్ట్ సర్క్యులర్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3πr²h. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3π 22/7 రేడియస్ 2.1 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ 4.2. క్యాన్సిలేషన్ 7 1s are 7 6s are 3 1s 3 2s. So 22 into 0.2 4.4, 21 21s are 441 44.1. So 44.1 into 44 multiply చేస్తే 441 into 44 1764 1764 4 10 14 9. సో ఎన్ని 2 డెసిమల్స్ కాబట్టి 1 2 4.41 ఇది 21 21 441. ఒక డెసిమల్ ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తే 2 డెసిమల్స్ వస్తాయి, 2 డెసిమల్స్ 1 డెసిమల్, టోటల్ 3 డెసిమల్స్కు పాయింట్ 19.404. సో ఇట్స్ అప్రాక్సిమేట్లీ 19.4. 19.4 అనేది ఆన్సర్. 19.4 is the volume of the largest circular cone.